ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. అందరం సంతోషంగా ఉండాలంటాం. చెప్తున్నాను, మీరు కానీ అర్థం చేసుకుంటే అందరికీ ఏం కావాలన్నా దాని హద్దుగీతను కానీ తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండాలనుకుంటాం. జీవితాన్ని ఆనందిస్తూ సంతోషంగా వైఖరులు అనేవి చాలా 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 ముఖ్యమైనవి. నేను మీకు చెప్పే విషయాన్ని ఇక్కడ నమ్మకపోవచ్చును. అయితే ఈ వారాంతం అయ్యే లోపల మీరు కొంచెంగా దీన్ని ఒప్పుకుంటారు అనుకుంటాను. మన పరిస్థితులు మనల్ని అంత అసంతోషంగా చేస్తాయని అనుకోను. ఇప్పుడు అవి అసంతోషకరంగా ఉండవనడం లేదు, కష్టంగా ఉండవను, సవాల్ చేసేవిగా అయితే మనం వాటిని చేయనిస్తే మన ఆనందాన్ని దొచ్చే సామర్థ్యం వాటికి ఉంటుంది. అయితే మన పరిస్థితులు మనల్ని అసంతోషంగా ఉంచుతాయంటే నమ్మను. బహుశా అది మన పరిస్థితుల్లో ఉన్న మన వైఖరే. ఎవరైనా నాతో ఆ విషయాన్ని నమ్ముతారా? అది మన పరిస్థితుల్లో మనకుండే వైఖరే మనల్ని అసంతోషంగా ఉంచుతుంది. మీరు ఈ మాటను ఇంతకు ముందే వినుంటారు. విక్టర్ ఫ్రాంకిల్, ఆయన హోలోకాస్ట్ బాధితుడు, అన్నారు, ఇక్కడ నాకున్నదంతా వాళ్ళు తీసేసుకోగలరు, హ్యూమన్ డిగ్నిటీని, ఆహారాన్ని, ఒక మనిషికి ఉండే ప్రతి ఒక్క హక్కుని, అయితే ఒక్కటి మాత్రం నా నుంచి తీసుకోలేరు, మంచి వైఖరి ఉండాలన్న నా నిర్ణయాన్ని. అది ఎంతో నిజం. మీరు కానీ అలాగే నేను కానీ మంచి వైఖరిని ఉంచుకోవాలన్న నిర్ణయం కానీ చేసుకుంటే, ఒక మంచి వైఖరి అంటే ఒక చెడు పరిస్థితిని కూడా తీసుకుని ఇలా అనగలరు, నాకు ఈ పరిస్థితి బాగాలేదు, అయితే దీని నుంచి ఏమైనా పొందగలను, నమ్ముతాను, దీని నుంచి ఏమైనా నేర్చుకుంటా, దీని ద్వారా ఎదుగుతాను, ఇది గతించిపోతుంది, ఇది ముగిసిపోతుంది. ఎంతమందికి తెలుసు మీరు కష్ట సమయాల నుంచి బయటకు వచ్చాక సహజంగా మరింత లోతైన బలమైన మనిషిగా ఉంటారని లోపల? ఆ సమయాల్లో మరింత లోతుగా దేవుణ్ణి తెలుసుకోగలిగారు అని తెలీదా? కనుక నేను అందమైన వైఖరుల్లోకి వెళ్ళడానికి ముందు ఈ వారాంతంలో వాటిని గురించే బోధించబోతున్నాను. మనం పర్వతం పైన ఇచ్చిన సందేశం అంటామే, అందులో యేసు చెప్పిన అద్భుతమైన విషయాలను బోధించబోతున్నాం. మీకు కొంచెం పరిచయాన్ని ఇవ్వాలని ఉంది, మీరు ఉండాలి అనుకున్న చోటు ఉండడానికి. ముందుగా మనం ఎలాంటి తడబాటు లేకుండా చెప్పగలం, ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుకు శక్తి ఉండేదని, ఆయన దాన్ని ప్రదర్శించాడని, అందులో నడిచాడని, స్వస్థతలు అద్భుతాలు జరిగాయి. అసలైతే ఆయనకు ఎంత శక్తి ఉండేదంటే, కొన్నిసార్లు సువార్తల్లో మనం చదువుతాము, ఆయన కేవలం నడుస్తూ వెళుతుంటే శక్తి ఆయన నుంచి ప్రసరిస్తూ ఉండేదని. ఒక స్త్రీ వచ్చి విశ్వాసంతో ఆయన్ని ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందింది. బైబిల్ చెప్తుంది, యేసు తన నుంచి శక్తి బయటికి పోవడాన్ని ఫీల్ అయ్యాడని. ఆయన అన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని. కనుక సంకల్పంతో ఆయన ఏమి చేయనక్కర్లేదు. ఎంతగా శక్తి ఉండేదంటే, ఎవరైనా దాన్ని తీసుకోవాలని విశ్వాసంగానే ఉంటే వాళ్ళు దాన్ని పొందగలరు. అయితే కొన్ని అనువాదాలు ఆయన నుంచి బలం వెళ్ళిందని, మరికొన్ని ఆయన నుంచి శక్తి వెళ్ళింది అంటాయి. ఈ వర్చ్యూ అనే పదం చాలా ఆసక్తికరమైంది, ఎందుకంటే ఈ వారాంతంలో మనం పంచుకోబోయే ఈ అద్భుతమైన వైఖరులు, వాటిని క్రిస్టియన్ వర్చ్యూస్ అంటారు. ఆత్మ యొక్క శక్తి, అలాగే ఆత్మ యొక్క శ్రేష్టత. తర్వాత చెప్పాలంటే మనలో ఉన్న దేవుని శక్తిని మన జీవితాల్లోకి విడుదల చేస్తుంది. దేవునికి మాత్రమే కాదు శక్తి ఉంది, యేసు మాత్రమే శక్తిలో నడవలేదు, పరిశుద్ధాత్మ మాత్రమే శక్తివంతమైంది కాదు, కానీ ఆయన శక్తిని మనతో పంచుకున్నాడు. యేసుక్రీస్తు విశ్వాసిగా మీలో దేవుని శక్తి ఉన్నది. మీరు శక్తిహీనులు కారు, మీరు శక్తివంతులు. నేను అన్నాను, మీరు శక్తిహీనులు కారు, మీరు శక్తివంతులు. చూడండి, పౌలు ప్రార్థించిన వాటిలో ఒకటి క్రీస్తులో విశ్వాసులుగా వారికి లభ్యమయ్యే శక్తిని ప్రజలు తెలుసుకోవాలన్న దాని గురించి. కనుక మీరు ఈరోజు తెలుసుకోవాలి ఏమనంటే, దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి నివసిస్తుందని. మీరు గాని తిరిగి జన్మించిన విశ్వాసి అయితే, దేవుని యొక్క శక్తి, యేసుని మృతుల్లోంచి లేపిన అదే శక్తి, కమాన్, క్రీస్తుని మృతుల్లోంచి లేపిన అదే శక్తి మీలోనూ నివసిస్తుంది. అవును, ఒకవేళ మీరు విశ్వాస అయితే బైబిల్ చెప్తుంది అది బ్రతికిస్తుంది లేదా జీవాన్ని ఇస్తుంది. మృత శరీరానికే కాదు, కానీ మీ జీవితం గురించిన ప్రతిదానికి. కనుక మనం పవర్ మైండెడ్గా ఉండాలి, విషాదకరంగా జాలికరంగా కాదు.
తెలుసా, మనం ఎంతగానో ఈ స్వయం జాలి అనే దానిలోకి వెళ్ళిపోతాం. నాకు ఆ సమస్య ఉంది, పాప మనం గుర్తించాలి మన పక్షాన దేవుని యొక్క శక్తి ఉందని. మనం ఈ వచనాలను కోట్ చేస్తాం, లోకుల్లో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని. మనల్ని ప్రేమించే క్రీస్తు ద్వారా విజేతల కంటే ఎక్కువ. నాకు వ్యతిరేకంగా రూపించబడ్డ ఏ ఆయుధం వర్దెలదు. తెలుసా, మనం ఎంతగా దేన్నైనా కోట్ చేస్తామంటే మనం దాన్ని ఇంకా నమ్ముతామో లేదో కూడా తెలీదు. మనల్ని ఇంకా ఎక్కువ కాలం ఇలా అడగడం మానేయాలి, నేను నిజంగా నమ్ముతానా? దేవుని శక్తి నాకు లభ్యం అవుతుందంటే, ఇప్పుడు ఏదో లభ్యమవుతుంది కదా అని చెప్పేది వినండి. ఏదో లభ్యమవుతుంది కదా అంటే అర్థం దాన్ని దేవుడు మన జీవితాల్లోకి విడుదల చేస్తాడని కాదు. ఇక్కడే చాలామంది క్రైస్తవులు కన్ఫ్యూజ్ అవుతారు. మనం క్రీస్తులో మనదేదో దాని గురించి వింటాం, దేవుని వాగ్దానాలన్నిటిని గురించి, మనదైన శక్తిని గురించి, మనమైన ఈ అన్ని విషయాలను గురించి. అయినా అవి మన జీవితాల్లో పనిచేస్తున్నట్లు కనిపించవు. మీకు వీలైనంత స్పష్టంగా చెబుతాను, అవన్నీ ఆత్మిక పరిణతితో ముడిపెట్టబడి ఉంటాయి. దేవునిలో మనం ఎదగడానికి, మన స్వభావంలో క్రీస్తులు అవడానికి ఇష్టపడుతున్నామా అన్నదానికి. ఈ పదం వర్చ్యూ అనేది నూతన నిబంధనలో 7 చోట్ల ఉంది. 3 సార్లు అది అనువదించబడింది గ్రీకు పదం డూనమిస్ నుంచి, అంటే అనువాదం శక్తి అని. ఇదే పదాన్ని మనం అపొస్తల కార్యములు 1:8 చూస్తాం. ఆయన్నో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు డూనమిస్ లేదా శక్తి నుండి నాకు సాక్షులై ఉందురు. అంటే 3 సార్లు అక్కడ ఆ పదం డూనమిస్ ట్రాన్స్లేటెడ్ పవర్ కాదు, కానీ అది ట్రాన్స్లేటెడ్ వర్చ్యూ. కనుక మనకు తెలిసింది ఏమిటి అంటే ఆ వర్చ్యూ మరియు పవర్ అనేవి చెప్పాలంటే ఒకటే. తరువాత 4 చోట్ల ఈ వర్చ్యూ అనే పదం అనువదించబడి ఉంది శ్రేష్టత అని. అయితే అది ఆత్మ యొక్క శ్రేష్టతను తెలుపుతుంది. తెలుసా, శ్రేష్టమైన ఆత్మ కలిగి ఉండడం అంటే ఎంత అద్భుతమైన విషయము. లోపల శ్రేష్టంగా ఉండడం, గొప్ప అంతరంగ జీవితం కలిగి ఉండడం, మీ ఆలోచనలో శ్రేష్టంగా ఉండడం. నేను దాన్ని ఇలా వ్రాసాను, ఒకవేళ వర్చ్యూ మనలో నీతిగల శ్రేష్టమైన స్వభావం కానీ లేకుంటే అప్పుడు మన నుంచి ఎలాంటి శ్రేష్టత లేదా శక్తి మన నుంచి ప్రవహించదు. అంటే ఒకవేళ నా ఆత్మలో ఆ దేవుని శక్తి నివసించి ఉన్నా, దేవుడు దాన్ని నాకు, నేను ఆ శక్తిని హ్యాండిల్ చేయగలిగే బాధ్యతని నా పట్ల చూపినప్పుడే విడుదల చేస్తాడు. తెలుసా, ఒక బేబీకి ఇవ్వబడ్డ చాలా శక్తి స్వార్థం, స్వయానికై కారణాలకే యూజ్ చేయబడుతుందని. ఇలాంటి వచనాన్ని తీసుకోండి. దేవుడు మనకు పెరిగి ఆత్మనివ్వలేదు, కానీ శక్తిగల ప్రేమించే బలమైన మనస్సుని ఇచ్చాడు. యాంప్లిఫైడ్ చెప్తుంది క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం కలదాన్ని. ప్రజలు దాన్ని ఎలా యూజ్ చేస్తారు? సహజంగా వాళ్ళు కోరుకున్న దానికోసం ఆ శక్తిని యూజ్ చేస్తారు. అయితే మనం ఆ శక్తిని శత్రువుకు, చీకటి రాజ్యానికి వ్యతిరేకంగా వాడాలి, దేవుని బిడ్డలను దొంగిలించకుండా. వాళ్ళు ప్రేమను తీసుకుని ఇతరులను ప్రేమించడానికి బదులుగా తమను తామే ప్రేమించుకుంటారు. అసలు చేయవలసింది ఇతరులను ప్రేమించడమే. తర్వాత వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని తీసుకుని దాంతో తమని తాము కంట్రోల్ చేసుకోవడానికి బదులుగా ఇతరులను చేస్తారు. కనుక మనం వాటన్నిటికీ అర్థం తెలుసుకుని వాటిని మన సొంత జీవితానికి అన్వయించుకోవడం ఆరంభించాలి. మన స్వభావం అనేది మన సహజమైన ప్రవర్తన తీరు. ప్రతి ఒక్క పరిస్థితిలోనూ మన నుంచి ఆశించగలిగేది అదే. మరైతే మీకెంతమంది తెలుసు అంటే అంతా వారు అనుకున్నట్లు జరిగేంత వరకు గొప్పగా మంచిగానే ఉండేవారు. అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు లేదా ఏదైనా చెడు జరిగినప్పుడు, అంటే వాళ్ళు జెకిల్ అండ్ హైడ్లానే, వాళ్ళు పూర్తిగా వేరైన మనుషులు అవుతారు. అయితే ఎవరైతే దేవుడు వాళ్ళకు ఉండాలి అనుకునేలాంటి స్వభావాన్ని పెంచుకునేవారు ప్రతి పరిస్థితిలోనూ స్థిరంగా ఉంటారు. ఆమేన్. నేను మాట్లాడే వాటిని గురించి అదొక ఉదాహరణ. వాళ్ళు పైకి క్రిందికి ఎవరి పరిస్థితులు అవుతున్నా సరే, వాళ్ళు కోరుకునేది పొందినప్పుడే కాదు ఉండేది సంతోషంగా. వాళ్ళు ఎలా అంటే స్వభావం అనేది ముఖ్యం. అది మీలో ఉంటుంది, మీలో ముద్రించబడి ఉంది. మీరు ఎలా ఉంటే అది అలా అవుతుంది. అదేదో ఆన్ చేసి ఆఫ్ చేసేది కాదు. దేవుడు అబద్ధం చెప్పలేడన్నట్లుగా. ఆయన చెప్పలేడు. ఆయన ఏదో చేస్తానని చెప్పి దాన్ని చేయకుండా ఉండడు. మత్తయి 5:1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి బోధింపసాగెను. యాంప్లిఫైడ్ బైబిల్ వివరంగా చెబుతుంది ప్రతి ఒక్క ధన్యులైన వారిని గురించి. కనుక బోర్ కొడుతుంది అనుకోకుండా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పదాలు అర్థం చేసుకోండి. ధన్యులు, సంతోషంగా అసూయపడేలా
ఆత్మికంగా వృద్ధి చెంది జీవంతో ఆనందం, తృప్తి, దేవుని సహాయంతో కలిగి రక్షణతోనూ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఉంటారు. వావ్! అంటే మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే సంతోషంగా ఉండగలరు. ప్రజలు అసూయపడేంతగా ధన్యులై ఉంటారు. మీ మీద, మీ జీవితం మీద. మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే, లేదా ఇప్పుడు ఆ ధన్యత అనేది నైతికంగా శ్రేష్టమైన దానికి జత చేయబడి ఉంటుంది, లేదా శక్తి కల ఆత్మ విషయంలో దీనంగా ఉండే నిజంగా దాని అర్థం వినయం కల హృదయం. ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో, ఇతరుల కంటే తామే మెరుగైన వారమని అనుకోనివారు. యాంప్లిఫైడ్ చెప్తుంది, ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, వినయం కలవారు, తమకి తాము ముఖ్యత్వాన్ని ఇచ్చుకొని వారు పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు నాకు కూడా ఈ అనువాదం నచ్చదు. బైబిల్ అనువాదాల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ గొప్పవే. నాకు యాంప్లిఫైడ్ అంటే ఇష్టం. అయితే ఎవరైనా ఇలా ఉన్నదాన్ని చూసి ఇలా అనుకోకూడదు. తమని తాము అల్పులుగా ఎంచుకోవాలి. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి చెడు వైఖరి ఉండాలని కాదు. దాని అర్థం అది కాదు. దీని గురించి ఆలోచించాను, ప్రార్థించాను, దాన్ని అధ్యయనం చేసి కన్విన్స్ అయ్యాను. దాని అర్థం ఇతరుల కంటే తాము మెరుగైన వారని అనుకోకూడదు అని. అక్కడే మనం సమస్యలో పడతాం. ఇతరులను చూసి ఇలా అనుకోవడం ఆరంభిస్తే, నీకంటే నేనే మెరుగ్గా ఉన్నా, నీకంటే ఎక్కువ తెలుసు, నీకంటే బాగున్నా, నీకంటే నేనే ముఖ్యమైన వాడిను. అదిగో అప్పుడే ఇతరులను చిన్న చూపు చూడడం ఆరంభించి సమస్యలను తెచ్చుకుంటాం. ఊహించగలరా, ఒకవేళ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నిజంగా మిగతా వారందరినీ వాళ్ళు ఎవరైనా సరే గౌరవించుకుంటే ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో. వీటి నుంచి ఒకలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తాను. ఈ వారంతలు వీటిని గురించి బోధిస్తాను. ప్రతి వచనంలోనూ ధన్యులు అన్న దాని అర్థం గురించి చూడను. అయితే తర్వాత బైబిల్లో ఇలా ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీరిలా అనుకున్నారా ఏమిటి? సాత్వికులు ధన్యులు, సహనంతో దీర్ఘశ్రమలు పడేవారు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఎందుకంటే వారు తృప్తి పరచబడుదురు. నంబర్ 7, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరంగా ఉండడం అంటే ఎంత అద్భుతమైన లోపలి లక్షణం. ఎవరి పట్లైనా కనికరం చూపటానికి సిద్ధంగా ఉండటం. అంతకాని వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి జీవితం నుంచి బయటకు త్రోయకుండా హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడున్న ఇది నాకెంతో ఇష్టమైంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నంబర్ 10, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఒకవేళ ఒకసారి చాలకుంటే 11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెలా పలికినప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తల్ని హింసించిరి. చివరిది ఇది ఉండాల్సిన వైఖరిలా అనిపించదేమో, దీన్ని ఈ గ్రూప్లో పెడుతున్నా. ఇంకా ఆయన బోధిస్తాడు, ప్రపంచానికి వెలుగులా ఎలా ఉండాలో, మంచి క్రియలు ఎలా చేయాలో, పరలోకపు తండ్రిని ప్రజలు చూస్తారన్న దాని గురించి, మూలంగా నిస్వార్థంగా ఉండడం గురించి, ఇతరులను ఎలా ప్రేమించాలన్న దాని గురించి. దేవుని చిత్తమైతే ఆయన దయాకృపలతో ఈ వారాంతంలో మనం ఈ సంతోషంగా ఉండే 9 వైఖరుల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న మొదటి వైఖరి ఏమిటంటే, దీనిలైన వారు శక్తివంతులు. మనం కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడేలా మేనేజ్ చేయగలిగితే అదొక పవర్ పొజిషన్. మనం కానీ వినయంగా ఉంటే దానిలో వేర్వేరు విషయాలు ఇమిడి ఉన్నాయి. అందులో ఏమున్నాయో వాటిలో కొన్నిటిని గురించి చెప్పుకుందాం. వినడానికి బాగుంటుంది. నిజంగా దాని దగ్గరకు వచ్చేప్పటికీ ఎల్లప్పుడూ న్యాయంగా ఉండనవసరం లేదన్నదిలా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం శబ్దం వస్తుంది. చూసారా, చెప్పినప్పుడు ఎంత ఈజీగా ఉందో. దీన మనసులై ఉండండి. అదిలా అంటే యా దేవునికి స్తుతులు. అవును, దీన మనసులై ఉండండి. లేదా దాని అర్థం చివరిగా మన మాట నెగ్గాలనేం లేదని. తెలుసా, న్యాయంగా ఉండడం అనేది చాలా ఓవర్ రేటెడ్ అని. మీకు అది తెలుసా? అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదే సరైందనే వివాదాల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే
పెద్ద ఊప్. ఒక విషయం తెలుసా, ఫలానా ఇతర వ్యక్తి మీరే రైట్ అని ఒప్పుకుంటారు. మీ నోరు ముంచడానికి ఏదైనా మీరు రైట్ కాదని వాళ్ళు అనుకుంటారు. నాకు తెలీదు మీకు తెలుసో లేదో, ఒక వెబ్స్టర్ 1828 డిక్షనరీ అంటే ఏమిటో. అయితే అది ఒరిజినల్ వెబ్స్టర్ డిక్షనరీ. గుర్తులేదు దానిలో ఎంత పర్సెంటేజ్ అయితే ఏమో తెలియదు. 70% ఎంతో దేవుని వాక్యంతో నిండి ఉంది. ఈనాటి డిక్షనరీల కంటే ఎంతో వేరైంది. అయితే నా దగ్గర ఒకటి ఉంది, మీరు పొందగలరు. ఖరీదైనవి కూడా కాదు, అందుబాటు ధరలోనే ఉంటాయి. అయితే ద వెబ్స్టర్స్ 1828 డిక్షనరీ మాత్రం వర్చ్యూని ఇలా చెప్తుంది: బలం, ధైర్యం, శౌర్యం, నైతికమైన మంచితనం, నైతిక విలువలను అభ్యసించడం, చెడుతనాన్ని మానుకోవడం. వర్చుని తప్పక చెప్పేది వినండి, వర్చు అనేది ధర్మం నుంచి వేరుగా చేయాలి. ఎందుకంటే ధర్మం అనేది ఎక్కువగా బాహ్య క్రియల్లోనే కనిపిస్తుంది. అయితే వర్చు అనేది మనసుకు సంబంధించింది. కనుక ఒకరు చర్చికి వెళ్ళవచ్చు, దేవునికి స్తుతులు, థ్యాంక్ యూ యేసు, దేవునికి మహిమ, హల్లెలూయా, పైనున్న పాఠం చూసి పాడవచ్చు, చేతులు పైకెత్తి ముందు వరుసలో ఉన్న వారిని చూస్తూ ఇలా అనుకోవచ్చును, ఏమనంటే నా పూర్తి జీవితంలో చూసిన పనికిరాని వారిలో నువ్వొకరు అని. వేదిక మీదున్న వారిని చూస్తూ కాగితం చూడకుండా నువ్వు అసలు పాడలేవు తెలుసా. కమాన్. అంటే మనకు రిలీజియన్ ఉంది, మనలో రిలీజియన్ భాగం అనేది ఉంది. కొన్ని సిద్ధాంతాలను ఆపాదించుకుని చర్చి బిల్డింగ్ లోపలికి వస్తాం, కుర్చీలో కూర్చుంటాం, సరైన సమయంలో చప్పట్లు కూడా కొడతాం, ఆమెన్ చెప్తాం సరైన సమయంలో. అయితే మనసు లోపల ఏం జరుగుతుంది? లోపల ఏం జరుగుతుంది? దేవుడు పట్టించుకునేది లోపల దాగి ఉన్న మనిషిని గురించే. నేను నిజంగా ఈ వారంతంలో వేరే ఏం చేయకున్నా మిమ్మల్ని కలిసి మీ లోపల ఏం జరుగుతుందన్న దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. మన లోపల శక్తి ఉంది, అది మనలో నివసిస్తుంది. అయితే అది విడుదల కావాలి అనుకుంటే దేవుడు మనల్ని దాంతో పాటు నమ్మాలి. మన లోపల ఏం జరుగుతుందో మిగతా వారికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఆయనకు అత్యంత ముఖ్యమైన వాడు మనసులో దాగున్న మనిషే. ఈ వివరణ ఆ డిక్షనరీలో చెప్తుంది. వర్చ్యూ అనేది దేవుని యొక్క నిజమైన ప్రేమకు స్వయంగా విధేయత చూపడమనే నిజం తప్ప వేరేమీ కాదు అని. నాకు అది నచ్చింది, నిజంగా నచ్చింది. ఏదో పొందడానికి వాక్యానికి విధేయత చూపం. దేవుణ్ణి ప్రేమిస్తాం కనుక వాక్యాన్ని అనుసరిస్తాం. యేసు అన్నాడు, నన్ను గాని ప్రేమిస్తే నన్ను అనుసరిస్తారు. నేను సాధారణంగా చేయని ఎన్నో పనులు చేస్తాను, అయితే దాన్ని చేస్తాను ఎందుకంటే దేవుడంటే ప్రేమ. నాకు తెలిసి ఏదో ఒక రోజున ఆయన ముందు నిల్చుని నా జీవితానికి లెక్క అప్పగించాలని. నేను ఆయన కృపచేత కప్పబడి ఉన్నానని తెలిసినా ఒకటి చెప్తాను, చేయగల శ్రేష్టమైంది చేస్తాను. నా శ్రేష్టమైంది పూర్ణంగా ఉండదు, ఆయన చేయగల శ్రేష్టమైంది చేస్తాను. సంతోషంగా ఉంది, అపరిపూర్ణంగా ఉన్న భాగాన్ని కృప కప్పుతున్నందుకు. అయితే దాని అర్థం చిత్తడి జీవితాన్ని జీవిస్తానో ఇలా అనే సగం పండిన వైఖరితోనే కాదు. ఓ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా, నన్ను ఆయన కప్పుతాడు. ఆమేన్. కొంతమంది దైవీకమైన వారియర్లు లేచి తమ న్యాయమైన చోటును తీసుకోవడం చూడాలి. దేవుని సన్నిధిలో నిల్చుని నీతి కోసం తమ జీవితంలో ఒక గీతను గీయాలని, రాజీ పడ్డం మానివేసి అందరితో కలిసి వారి ధార్మిక నావలో పయనించడం మానివేయాలని. అంటే చూడండి, ఎల్లప్పుడూ రాజీ పడ్డం మానివేయాలి. సరైన దానికోసం మనం నిల్చోవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు మనకు కలగాలి. అదొక ప్రత్యేకమైన నైతికమైన ఆత్మ యొక్క శ్రేష్టతే ఇలాంటి వాటిలో కనిపిస్తుంది. నిగ్రహం, క్రమశిక్షణ, దానం, సహనం, మానవత, సాత్వికత, దయలోను అటువంటి వాటిల్లో. కనుక బ్లెస్ చేయబడ్డం అనేది అద్భుతమైన విషయం.
అంటే నిజంగా అద్భుతమైన విషయం తెలుసా. ఆ మాటను ఎక్కువగా వాడుతూ ఉంటాం బహుశా చర్చ్లో. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఐఎమ్ బ్లెస్డ్. నిజంగా చేయబడ్డారా అంటే లీగల్గా చేయబడి ఉండొచ్చా, అయితే సంతోషంగా ఉన్నారా అంటే నిజంగా ఉన్నారా. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితాన్ని చూసి ప్రజలు అసూయపడేంతగా జీవితం ఉందా. వాళ్ళు ఎలా అంటే మ్యాన్ అతను ఉన్నంత సంతోషంగా ఉంటే బాగుంటుంది. అయితే లేదు, నిజంగా బ్లెస్ చేయబడ్డాను, కానీ 3 వారాలు గడిపాను నిరాశ, నిరుత్సాహంగా, నీరసంగా. నిజంగా నాకు కోపం వచ్చింది, ఎందుకంటే ఆఫీస్లో నేను కోరుకున్న ప్రమోషన్ రాలేదు. అయితే దేవునికి స్తోత్రాలు, బ్లెస్ చేయబడ్డాను. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అవును సార్ అది నేనే దేవునికి బ్లెస్ చేయబడ్డానా. కమోహన్ అందరం మేలుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, దేవుడు కావాలని తెలిసిన వారు. ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించండి. ఒకటి చూసి తీసుకురావడానికి ఆలస్యమైంది. అయితే అనుకుందాం నా దగ్గర ఇక్కడ ఒక యాపిల్ చెట్టు కొమ్మ ఉందని, దానికి 3 అందమైన మంచి యాపిల్స్ వేళ్లాడుతున్నాయని. ఎంతమందికి తెలుసు ఆ పళ్ళ పూర్తి బరువు ఆ కొమ్మ మీద ఉందని. చూడండి, ఆయనే ఆ కొమ్మ లేదా ద్రాక్షావల్లి, మనం పళ్ళు. మనం మంచి ఫలాన్ని ఇవ్వాలనుకుంటాడు. అన్ని సమయాల్లోనూ మనం వేళ్లాడుతూ పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. పూర్తిగా అన్ని సమయాల్లోనూ అన్నిటి కొరకు ఆధారపడి ఉండాలి. మనం దేవునితో మన నడకను స్వతంత్రంగా ఆరంభిస్తాం. ఎంతమంది చెప్పగలరు అది సరైందని? మనం నిజంగా స్వతంత్రులం. కొన్నిసార్లు మనం దేవునికి సలహాలు ఇస్తాం ఆయన కార్యాలను ఎలా చేయాలో. మీరు ఎప్పుడైనా అలా చేశారా? నేను చేశాను. నీకు తెలుసా దేవా నువ్వు ఇది చేయగలవు అంటే ఎప్పుడైనా ఇలా అనుకున్నావా దేవా అంటే నువ్వు అది బాగా చేయగలవు. దేవునికి మన నుంచి సలహా అవసరమని అనుకోవడం ఎంత సిల్లి, అవునా? అందరం అపొస్తలుడైన పేతురుని గురించి ఆలోచించాలి. కొన్నిసార్లు ఎంత మూర్ఖంగా ఉండగలమో అతడు యేసుని కాదన్నప్పుడు. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, దీన మనస్కులు ధన్యులు. ఇతరుల కంటే తామే మెరుగైన వారని అనుకోనివారు, అందరి పట్ల శ్రేష్టతతో ప్రవర్తించేవారు. చూడండి, ఇక్కడలానే నిజంగా ఒక అద్భుతమైన వైఖరి. ఇదొక గొప్ప సంతోషంగా ఉండే వైఖరి. కేవలం ఈ వైఖరి అందరూ ముఖ్యమైన వారే. చూడండి, అంటే అదొక గొప్ప వైఖరి. అందరూ ముఖ్యమైన వారే. తెలుసా, మీరు బహుశా ఎలా ప్రవర్తిస్తారు అనుకోండి, నా పట్ల ఎలా ప్రవర్తిస్తారు. ఇది నాకు జరిగిందంటే మీటింగ్ తర్వాత ట్రాఫిక్ నుంచి వెళ్తున్నాం, ఎవరో మమ్మల్ని దాటి వెళ్ళాలని పట్టుదలతో నా ముందు నుంచి వెళ్ళడం నేనే అని తెలుసుకునే వరకు. నా పాయింట్ అర్థమైంది, అవునా? అంటే మనం ఇంప్రెస్ చేయాలనుకున్న వారి పట్ల ఒక రకంగా ప్రవర్తించి తక్కువ వారు అనుకునే వారి పట్ల మరోలా ప్రవర్తించకూడదు. అది మూగ పని. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానులే. పురుషుడు ఎక్కువ స్త్రీ ఎక్కువ అన్నదేమీ లేదు. యూదుడు లేడు, గ్రీకు లేడు, బానిస లేడు, స్వతంత్రుడు లేడు. నేనైనా ప్రతిదీ, మీరైనా ప్రతిదీ, మంచిదైన ప్రతిదీ మీరు చేయగలరు. మంచిదైన ప్రతిదీ నేను చేయగలది. అంతా కూడా మన జీవితాల్లో దేవుని యొక్క కృపే. మనం ఎల్లప్పుడూ మన పరిస్థితులన్నింటినీ కంట్రోల్ చేయలేము. అయితే మనకు మన వైఖరులను కంట్రోల్ చేసుకోవడానికి దేవుడిచ్చిన సామర్థ్యం ఉంది. దేవుని వాక్యంతో ఎలా జీవించాలో తెలుసుకోగలం. అక్షరాల అది మన జీవితాన్నే మార్చివేస్తుంది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.